ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నవీపేట్ మండలంలో 32 రెవెన్యూ గ్రామాలకు గాను రెవెన్యూ సదస్సులు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ రోజుతో అన్ని గ్రామాల్లో ఏదైతే భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవడం ఈ రోజుతో ముగిస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇప్పుడు మన మండలంలో 2 టీంలు నిర్వహించడం జరిగింది. ఒకటి తహసీల్దార్ టీము, ఇంకోటి డిప్యూటీ తహసీల్దార్ టీము. ఒక్కొక్క టీంకి 16 రెవెన్యూ గ్రామాల చొప్పున అలాట్ చేయడం జరిగింది. ఇందులో రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ప్రతి టీంలో మనం అలాట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో మనం టామ్ చేసి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఇందులో భాగంగా నవీపేట్ మండలంలో నిన్నటి వరకు దాదాపు 1300 భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన దరఖాస్తులన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ గ్రీవెన్సెస్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు దేనికోసం దరఖాస్తు పెట్టుకున్నారని చెప్పేసి అవి కూడా ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. తదుపరి ఏదైతే మనకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసి జెన్యూనిటీ ప్రకారం వాటిని కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మనము పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.